మ్యాటర్ ఇక్కడ 100 కోట్లది కాదు, మ్యాటర్ 12,400 కోట్ల రూపాయల పరిస్థితి ఏంది, దాని సంగతి ఏంది తేల్చాలన్నది ఈ రోజు ప్రతిపక్షంగా మీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి, రాహుల్ గాంధీ మొన్న కూడా మాట్లాడడం జరిగింది, అదానీతో ఎవరు ఒప్పందాలు చేసుకున్నా కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే. సో వాట్ అబౌట్ తెలంగాణ? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ అండ్ ప్యానల్ మెంబర్స్కు. ఇక్కడ 3 అంశాలు ఉంటాయి సార్. 3 అంశాల్లో ఒకటి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో 2,33,000 కోట్ల L1కి సంబంధించింది సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్లు. అదొక అంశం పక్కన పెడితే అక్కడ 1,750 కోట్లు జగన్కు మేము లంచాలు ఇచ్చినాం అనేది అమెరికా యొక్క అభియోగం. ఇంకో రెండో అంశం ఏందొచ్చేసరికి ఈ దేశంలో అదానీ గారు, సాగర్ అదానీ గారు చేస్తున్నటువంటి క్రిపో క్యాపిటలిజం గురించి రాహుల్ గారు మాట్లాడతారు. 2014 నుంచి ఇప్పటి వరకు 24 వరకు సెబీ ఏం చెప్పింది, వీళ్ళు అక్రమ లావాదేవీలు చేస్తారు, బ్యాంక్ లోన్స్ అక్రమంగా ఉన్నాయి, ఈ దేశాన్ని లూటీ చేస్తున్నారు అదానీ గారు, సాగర్ అదానీ గారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది మోడీ గారు అని చెప్పారు. మేము 10 సంవత్సరాలలో ఏ రోజు కానీ దావూద్ గారితో కానీ మన అదానీ గారితో సాగర్ గారితో ఎక్కడ ఒప్పందాలు చేసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు రావగానే కోహినూర్ హోటల్లో మిలాఖత్ అయ్యి దావూస్కి వెళ్ళి 13,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ అక్రమ సంబంధంతోనే తెలంగాణను డెవలప్ చేస్తారా, అది క్యాన్సల్ చేస్తారా? తర్వాత స్కిల్ డెవలప్మెంట్ గురించి ప్రజలు ఆయనను 100 కోట్లు ఏమని అడగలే. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన యూనివర్సిటీకి తెలంగాణ ప్రజలు కానీ క్యాబినెట్ కానీ అదానీ గారికి లెటర్ రాసి మాకు 100 కోట్లు విరాళమే అని అడగలే. అడగకున్నా కూడా ఆయన ముందుకు వచ్చి ఇచ్చిండు. అంటే ఏదో ఒప్పందం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఆయనకు. ఆ ఒప్పందంలోనే ఒక గిఫ్ట్ లెక్క, ఒక బహుమతి లెక్క 100 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇచ్చిండు. ఇవాళ క్యాబినెట్ ఆమోదం లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా వాళ్ళు ఇచ్చిన లెటర్కు రిటర్న్ లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారు. ఏమని, మీ 100 crores మాకు వద్దు అని. అంటే తీసుకోవడం నీ వంతే, వద్దడం నీ వంతేనా? సరే, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు 100 కోట్లు వద్దంటున్నావు కదా, గత 3 నెలల ముందు మీరు దావూస్కి వెళ్ళి 13,000 కోట్లు మీరు ఒప్పందం చేసుకున్నారు, దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవాలి కదా. ఓకే, మీరు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలించింది, ఈరోజు సాగర్ అదానీతోనే మన అదానీతోని మీరు ఒప్పందాలు చేసుకొని కాంట్రాక్ట్లు ఇచ్చిందని చెప్తున్నారు. ఎక్కడ మేము కాంట్రాక్ట్లు ఇచ్చినాం, ఎక్కడ మేము ఒప్పందాలు చేసుకున్నాం? ఒకవేళ వాళ్ళు రోడ్ కాంట్రాక్టులు చేసుకున్నా, ఎక్కడైనా గిఫ్ట్ కాంట్రాక్టులు చేసుకున్నా కూడా ఆన్లైన్ టెండర్లు వేసుకుంటే L1 రావచ్చు వాళ్ళకు. ఇంకొక పాయింట్ ఇందులో, అప్పట్లో మీరు అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అన్నారు. సో 2 ఒకటే అన్నటువంటి క్రమంలో ఆ రోజు బీజేపీ అధినాయకత్వం చెప్తే మీరు ఈ పార్టీకి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చేవారు. నేను బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల గురించి స్టాండ్ ఇచ్చిన మేము. రేవంత్ రెడ్డి గారు 28 సార్లు ఢిల్లీకి పోతున్నాడు. మీరు స్పీకర్ గారు కూతురు పెళ్లికి వెళ్తున్నారా, మూటలు ముట్ట చెప్పడానికి వెళ్తున్నారా, మూటలు తెచ్చుకోవడానికి వెళ్తున్నారా? అసలు ఈ తెలంగాణకు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి, రేవంత్ గారా? ఇక్కడ ఒక శని పట్టుకుంది, ఏం తెలుసా? రాహుల్ శని పట్టుకుంది మన తెలంగాణకు. ఆ శని పోవాలంటే వీళ్ళు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు సాగర్ అదానీతోని ములాఖాత్ అయిన తర్వాత రాహుల్ ఏం చేస్తాడు, రేవంత్ గారు ఒప్పందాలు పెట్టుకున్న తర్వాత అంత పబ్లిక్ డొమైన్ లో జరుగుతున్నటువంటి విషయం. ఎక్కడ ఇప్పుడు ఒప్పందాలు హైదరాబాద్ లో జరిగితే మీరు రాహుల్ పిలిపియాలి కదా. రాహుల్ గారి డైరెక్షన్ లోనే ఇక్కడ స్కీమ్ల గురించి మాట్లాడుతున్నారు. మరి అదానీ గారి ఒప్పందాలు కూడా స్కీమ్ల గురించి ఎందుకు మాట్లాడలేదు? అదానీ గారితో ఒప్పందం చేసుకుంది మీరు ముందు రాహుల్ గారికి చెప్పారా? ఆ విషయం క్లారిటీ అయ్యేందుకు మీరు ఈ రోజు 100 కోట్లు రిటర్న్ చేస్తున్నారని లెటర్ రాశారు. లెటరు మీరు ప్రభుత్వ ఆమోదంతో చేశారా, క్యాబినెట్ ఆమోదంతో చేశారా, ఒక వ్యక్తిగా చేశారా? మీరు ప్రతిసారి పర్సనల్ గా మళ్ళీ లంచం కింద పోతుంది 100% కదా. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఫండ్స్ ఎలిగేషన్స్ తెలంగాణ గవర్నమెంట్ కి లేవు. ఓకే, దానికి ఎక్కడి నుంచి కూడా అప్పులు రాలేదు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు 100 కోట్లు తీసుకున్నారు కదా, తీసుకున్నారా, చూపించారా? మాకు తెలియదు. ఈరోజు మేము తీసుకోలేదు, రిటర్న్ లెటర్ రాస్తున్నాం అని చెప్పారు. ఓకే, అది వాపస్ అయిపోతుంది. మరి మిగతా 13,000 కోట్లు మీరు అదానితో ఒప్పందం చేసుకున్నారు కదా, అది క్యాన్సిల్ ఎందుకు చేయట్లేదు? అంటే అది మీరు దావసులు చేసుకున్న దానికే ఉంటది, హైదరాబాద్ లో ఓపెన్ ఇచ్చిన దానికే ఉండదు. అంటే దీని పర్సెంటేజ్ మీకు ఎంత వచ్చింది, దాని పర్సెంటేజ్ ఎంత వచ్చింది, మీ బ్రదర్కి ఎంత వచ్చింది, ఆ దావసులో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం మీ ఫార్మా యొక్క ఎంత వచ్చింది, మీ అల్లుడి సత్యనారాయణకి ఎంత వచ్చింది? నేను ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మధ్యరాత్రి లేపి ఆయనను సంతకాలు పెట్టమని చెప్పి పెట్టకపోతే క్యాబినెట్ ఆమోదంతో సౌర విద్యుత్ ఒప్పందాలు జరిగినాయి. ఎప్పుడు విషయం 2021లో. ఓకే, జరిగినప్పుడు అదే ఒప్పందాలు మా దగ్గరకు వస్తే మేము ఎందుకు వ్యతిరేకించినాము? అదే ఒప్పందాలు తెలంగాణతో ఎందుకు కాలేదు? అంటే తెలంగాణ గవర్నమెంట్ నిఖిచితిగా
ప్రజల కోసం పనిచేసింది, ఏ ఏ ఏ అదానితోని పొత్తులు పెట్టుకోలేదు, కరెక్ట్ గా ఉందనేది క్లారిటీ ఉంది. Right. ఒకవేళ మీకు మేమంటున్నాం బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని అడిగేది ఏంటంటే 13,000 కోట్లల్లా మీ దావుసు ఒప్పందంలో మీ పర్సంటేజ్ ఎంత, మీ అల్లుని పర్సంటేజ్ ఎంత, Right. దాని మీద మీకు క్లారిటీ నందారెడ్డి గారు 2 వర్షన్స్ విన్నారు. ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకోటి సార్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాదు, ఒకటే సారీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మన బీజేపీ కాంగ్రెస్ ఒకటే. ఎందుకంటే మొన్న వాయనాడులో 4 లక్షల మెజార్టీతోని ప్రియాంక గెలిచింది. కానీ ఒక ఓటు థర్డ్ లీడింగ్ పోతుంది సార్. అక్కడ ఎట్లా పోతుంది సార్? మీరు ఒక మైనార్టీ మహిళకో క్రిస్టియన్ మహిళకో ఇస్తే సెకండ్ లీడింగ్ వచ్చు కదా, అక్కడ సిపిఐ సెకండ్ లీడ్. అంటే మీ ఒప్పందాలని, మీ వైఫల్యాలే వాళ్ళ గెలుపు కారణములు, మీ ఒప్పందాలని వాళ్ళకి పోతున్నాయి. మీరు అనేది అనండి, గిచ్చుడు ఒక దగ్గర గెలుగుడు ఒక దగ్గర ఉంటుంది, బీజేపీది కాంగ్రెస్ది. నందారెడ్డి గారు మీరు రెస్పాండ్ కావాలి. నేనేమంటున్నా అంటే గుమ్మడికాయల దొంగ ఎవరా అంటే భుజాలు కొనుక్కుంటున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దాపురించినది. నేను అదానీ గారి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు ఒక 5-6 నెలల క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో విన్నాను అనమాట. ఆయన ఏం చెప్పుకొచ్చినాడంటే రాజీవ్ గాంధీ గారు మెయిన్ ఇండియన్ పొలిటికల్కు బాగా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అదానీ గారు ఏం చెప్పారంటే నేను మైగ్రేట్ అయినను, నా వ్యాపార సామ్రాజ్యం పెంచుకోగలిగినను అని స్పష్టంగా అదానీ గారు ఇంటర్వ్యూలో చెప్పినారు. ఒక నిమిషం మీరు ఆగండి బాయ్. అన్న నువ్వు మాట్లాడిన సేపు నేను మాట్లాడేది నువ్వు విను. నేనేమంటున్నా అంటే అదానీ మీద అంబానీ మీద పడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ వాళ్ళకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ అంబానీ గారు రాకముందు 2G స్కామ్ 3G స్కామ్ మీద లక్షల కోట్ల స్కామ్ చేసేటోళ్ళు వీరు. ఇంకొకటి, ఒక్క సెల్ ఫోన్ మనము ఖాళీ ఒక నెల రోజు రీఛార్జ్ చేసుకోవాలంటే 1000 నుంచి 2000 రూపాయలు ఉండే. ఈరోజు నిజంగా గిట్ట భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కమ్యూనికేషన్ 250 రూపాయలకు 200 రూపాయలకు పడిపోయినాయి. అంటే ఇవన్నీ వీళ్ళకి కనిపించాయి. ఎంతసేపటికి